నమస్కారం ఫ్రెండ్స్. ఎప్పుడు మనీ హై రిస్క్ నుంచి లో రిస్క్కు పోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మనీ హై రిస్క్ నుంచి లో రిస్క్కి పోతుంది అంటే అది నడుచుకుంటూ పోదు. ఇన్వెస్టర్స్ హై రిస్క్ రిటర్న్స్ నుంచి లో రిస్క్ రిటర్న్స్ వైపు వెళుతూ ఉంటారు. అయితే మనం మార్కెట్స్ని అబ్జర్వ్ చేస్తే హై రిస్క్ మార్కెట్స్ పడ్డా అంటే కిందికి వచ్చిన హై రేట్ ఆఫ్ రిటర్న్ రికవరీలో ఇస్తాయి. అదే మనము హై రిస్క్ మార్కెట్స్ నుంచి లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లో రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ సచ్ as గోల్డ్ ని పరిగణనలోకి తీసుకుంటే గోల్డ్ హ్యాస్ బికమ్ a 3 to 5% ఫ్లక్చువేటింగ్ అసెట్ పర్ క్వార్టర్. అంటే 3 నెలలకు ఒక 3 to 5% మూమెంట్ ఉన్న అసెట్ క్లాస్ కింద లెక్కించబడుతుంది. అదే హై రిస్క్ సచ్ as స్టాక్స్, ఇతరత్ర రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పడతాయో అంటే అంతే ఫాస్ట్గా రికవర్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము స్టాక్ మార్కెట్ పడ్డాక ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అంటే మనం స్టాక్స్లో అమ్మి గోల్డ్ కొనే వరకు గోల్డ్ ఆల్రెడీ పీక్కి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే నైట్కి నైటే హోల్ సినారియో చేంజ్ అయిపోయి ఉంటుంది. మనము స్టాక్ మార్కెట్ పడ్డాక గోల్డ్ కొంటే గోల్డ్లో హార్డ్లీ 2% to 3% మ్యాక్సిమం మూమెంట్ ఉంటుంది. సపోజ్ మార్కెట్ ఒక 3-4% పడ్డా స్టాక్స్లో 20 to 30% కరెక్షన్ వస్తుంది. అంటే ఈ 20 to 30% పడ్డ మార్కెట్ అట్లీస్ట్ 15% రికవరీ మోడ్లో రికవర్ అవుతుంది. అదే మన గోల్డ్ మార్కెట్ రికవర్ అయినా అంత పడదు, మార్కెట్ పడినా అంత లేవదు. అంటే మనం సేఫ్ మోడ్లో పోయి ఇఫ్ యూ సెల్ షేర్స్ అండ్ బై గోల్డ్, వాట్ యూ గెట్ ఈస్ 2%. If you buy shares when the market is down, you can make at least 5 to 15%. అంటే గోల్డ్లో పార్క్ చేస్తే మనకు 2 to ఒక క్వార్టర్లో అంటే 3 monthsలో 5% రిటర్న్ తప్ప మనకు స్టాక్స్లో రిస్క్ ఉన్న రివార్డ్స్ ఈ స్టేబుల్ కమాడిటీ లైక్ గోల్డ్లో కంపేర్ చేస్తే గోల్డ్లో 2 to 5% ఉంటే ఇక్కడ మినిమం 5 to 15% ఉంటుంది. సో మన మార్కెట్ రిస్కీ అనుకుంటున్నా కూడా రిస్క్లో రిటర్న్స్ చూస్తే స్టేబుల్ కమాడిటీస్ లైక్ గోల్డ్, ఆల్టర్నేట్ కమాడిటీస్ లైక్ గోల్డ్ ఆర్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెరీ వెల్. అంటే ఇవాళటి ఎకనామిక్ సినారియోలో చూస్తే గోల్డ్ ఈజ్ ఇన్ లైన్ విత్ ఇన్ఫ్లేషన్. గోల్డ్లో
ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్లేషన్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మ్యాక్స్ టు మ్యాక్స్. కానీ ఒక ఇయర్లో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే సత్తా గోల్డ్కు అట్ ప్రజెంట్ లేదు. కనుక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అని అనుకునే వాళ్ళు కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి అని నేను కోరుకుంటున్నాను.